యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ మొదట్లోనే యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నూడుగు మీసాలప్పుడే తొడగొట్టి బాక్సాఫీస్ ని బద్దలు కొట్టారు. అందుకు తగ్గట్టుగానే బాడీని మెయింటైన్ చేసుకున్నారు. అయితే నరసింహుడు, రాఖీ చిత్రాల సమయంలో బాడీ కంట్రోల్ తప్పింది. మరీ లావ్ అయిపోయారు. యమధం కోసం ఎస్ఎస్ రాజమౌళి తారక్ ని స్లిమ్ గా చెక్కాడు. కంట్రీలో అయితే మరీ సన్నగా అయిపోయారు. అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా బరువుని కంట్రోల్ చేసేవారు. టెంపర్ నుంచి కథల్లోనే కాకుండా మేక్ ఓవర్ పై దృష్టి పెట్టారు. పాత్రకు అనుగుణంగా శరీరాన్ని మలుచుకోవడం, స్టైల్ ని అప్లై చేసుకున్నారు. ఇంకేముంది, సక్సెస్ తన దగ్గరకు వచ్చింది. వరుసగా టెంపర్, నానక్ ప్రేమతో, జనతా గ్యారేజ్ హిట్లు అందుకున్నారు. తర్వాత ఏంటి సస్పెన్స్. తారక్ కొత్త చిత్రం గురించి ఒక్క విషయం కూడా బయటకు రావడం లేదు. తాజాగా ఆయన అన్నయ్య కళ్యాణం చిత్రం ఇజం ఆడియో వేడుకకు హాజరయ్యారు. మీసం గడ్డం పెంచి లావు పెరుగున్నారు. దీంతో తారక్ మళ్లీ బరువు పెరగటంపై సినీ వర్గాల్లో ఓ అంచనాకు వచ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా కోసమే బరువు పెరుగుతున్నారని నిర్ణయించుకున్నారు చాలా మంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించనున్న ఈ సినిమాలో తారక్ బాక్సర్ గా కనిపిస్తారని, అందుకు తగ్గట్లుగా లావు అవుతున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత కళ్యాణ్ రామ్ బాక్సర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. సో ఎవరు అధికారికంగా ప్రకటించకపోయినా ఎన్టీఆర్ నెక్స్ట్ ఫిల్మ్ బాక్సర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా